వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోస్టు పెట్టారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తన సందేశాన్ని రాసుకొచ్చారు. ఈ పోస్టులో గత ఏడాది ప్రభుత్వ పాలనతో పాటు రానున్న ఏడాదిలో చేపట్టబోయే పనుల గురించి వివరించారు. కాగా గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్కు మర్చిపోలేని మైలురాళ్లను అందించిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు, గత విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు అని ఆయన అభివర్ణించారు. యూపీఎస్సీ పరీక్షల విధానంపై ప్రధాని ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధా యుగంలో ఇంకా పాత పద్ధతుల్లోనే పరీక్షల ఆధారిత విద్యా విధానాన్ని కొనసాగిస్తూ యూపీఎస్సీ సమయం వృధా చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. టెక్నాలజీ యుగంలో సాంప్రదాయ పాఠ్య ప్రణాళికలకు పరీక్షల విధానానికి కాలం చెల్లిందన్నారు. ఉద్యోగ నియామకాల కోసం యూపీఎస్సీ అనుసరిస్తున్న ప్రస్తుత పరీక్షల విధానం శుద్ధ దండగ వ్యవహారమని వార్తా సంస్థ ఏఎన్ఐ పాడ్కాస్ట్ సంభాషణలో ఆయన అభిప్రాయపడ్డారు. వలసదారులకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పింది. క్రిమినల్ నేరాల కింద శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు యుఎస్ ఎంబసీ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. చట్టాలను గౌరవించకపోయినా ఉల్లంఘించినట్టు తేలిన కఠిన చర్యలు తప్పవు. క్రిమినల్ నేరాలను పరిగణించి శిక్ష విధిస్తారు. అక్రమ వలసలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, దేశ సరిహద్దులను పౌరులను రక్షించుకోవాల్సిందే బాధ్యత ప్రభుత్వం ధ్యేయమని స్పష్టం చేసింది. ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల్లో ఆనందోత్సాహాలతో ఉంటే రాయచోటి ప్రజలను మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని డీసీసీ చీఫ్ సెక్రటరీ అమీర్, ఐయుఎంఎల్ అధ్యక్షుడు బాషా, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మన్సూర్ అలీఖాన్ అన్నారు. బుధవారం టానా సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో వెనకబడిన ప్రాంతాల్లో ఒకటైన రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చి అభివృద్ధి వైపు సాగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఊహించిన విధంగా జిల్లా కేంద్రాన్ని తరలించడం అమానుషమని, ఇది చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వానస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. వానస్థలిపురం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రోడ్డుపై పడుకుని హల్చల్ చేశాడు. తాను మద్యం సేవించలేదని, అయినా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారన్నాడు. పోలీసులు తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. అయితే దీనిపై స్థానిక వానస్థలిపురం పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేసరికి అతడు అక్కడి నుండి పరారయ్యాడు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియడానికి పీలేరు నుండి అభిమానులు భారీగా ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమం ప్రముఖ నేత నారే సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నారే సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నల్లారి అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవులతో పాటు మరిన్ని మంత్రి పదవులు చేపట్టి అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నల్లారి కుటుంబం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. పేదలకు తన వద్ద సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కర్నూలు సమీపంలోని పొల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న టీజీ వెంకటేష్ కాలనీలోని కృపా వృద్ధాశ్రమంలో వృద్ధులకు డాక్టర్ శంకర్ శర్మ దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం చలి ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని R&R కాలనీలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు మంత్రి డోలా బాల వీరాంజనేయులతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాళ్ల అనంతపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించి పింఛన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లు అందజేశారు. రాళ్ల అనంతపురం గ్రామంలో పర్యటించి ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గత వైసీపీలో అరాచక పాలన కొనసాగించారని, సంక్షేమ పథకాలు అడిగితే కార్యకర్తలను కేసులు పెట్టి వేధించేవారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎస్ఐ స్వాతకరణి మాట్లాడుతూ అందరూ సంతోషకరమైన వాతావరణంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని తిరువూరు పోలీసు తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. యువతకు పలు సూచనలు చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడపరాదు, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపరాదని హెచ్చరించారు.